హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి మిషన్లు అవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు బెల్లం ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నానండి. యాక్చువల్లీ నేనైతే ఇప్పటి వరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇది చూసారా? బెల్లం చేసే అదే చెరుకులు రసం చేసే మిషన్ అనమాట. అటువైపు నుంచి చెరుకులు పెడుతుంటే ఇటువైపు నుంచి చెత్త అంతా వచ్చేస్తుంది. ఆ లిక్విడ్ అంతా చూసారా, ఇది ఒక టబ్లో ఉంది, ఆ టబ్లోకి వచ్చేస్తుంది అనమాట. అలా ఆ లిక్విడ్ అంతా ఇలా టబ్లోకి వచ్చేస్తుంది మొత్తం. అస్సలు బెల్లం తయారు చేయడం చూస్తే నాకు తెలిసి ఎవరు బెల్లం తినరండి. ఇలా మళ్ళీ ఆ వేస్టేజ్ ఉంటుంది కదండి, ఆ వేస్టేజ్ ఆ పిప్పులన్నీ కూడా ఇలా ఒక దాని మీద వేసి ఇలా బయట ఎండబెడుతున్నారనమాట. ఎందుకంటే మళ్ళీ బెల్లం తయారు చేసేటప్పుడు అది వండడానికి అదే పిప్పుల్ని అదే మంట కాల్చడానికి ఇది ఉంది కదా, ఇది బెల్లం చేసే పాత్ర అనమాట. ఎంత పెద్దది ఉంది కదా, ఇదంతా ఎండిపోయిన పిప్పులు అనమాట. ఈ పిప్పులన్నీ కూడా ఈ బెల్లం కింద చూసారండి, ఇది చిన్న హోల్ ఉంది కదా, దీనిలో నుంచే మొత్తం మంట పెడతారు కిందికి. ఇప్పుడు ఇది ఉంది చూసారా, బెల్లం ఆడుతుండగా వచ్చిన రసంలో అదంతా పై వేస్టేజ్ అండి. ఈ వేస్టేజ్ అంతా కూడా మనం రసం తీసాక లాస్ట్కి వెళ్ళిపోద్దంట. ఇదంతా కూడా లాస్ట్లో అడుగుని చూసారా లిక్విడ్ ఉంది అనమాట. ఇలా పిప్పులన్నీ ఇటువైపు వచ్చేస్తున్నాయి, అటువైపు నుంచి చెరుకులు పెడితే ఇటువైపు నుంచి పిప్పులు వచ్చేస్తున్నాయి. ఇలా రసం అంతా చూసారా, ఈ పెద్ద టబ్బు నిండా రసం వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఆ రసం అంతా కూడా ఈ పాత్రలోకి వేస్తున్నారు. దాని నుంచి ఒక గొట్టం పెట్టారు. ఇప్పుడు ఇందులో కలుపుతున్నారు చూసారా ఒకటి, అదేంటంటే సున్నం కలుపుతారంట. ఫస్ట్ బెల్లంలో 3 ఐటమ్స్ కలుపుతున్నారండి ఇందులో. ఈ 3 ఐటమ్స్లో ఇది ఫస్ట్ సున్నం అనమాట. ఈ సున్నం కలుపుతున్నారు ఫస్ట్. ఇలా గొట్టం చూసారా, ఆ టబ్బు నుంచి పాత్రలోకి గొట్టం పెట్టారు. ఇలా లిక్విడ్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది, మొత్తం టోటల్ లిక్విడ్ అంతా. 3 ఐటమ్స్ అండి, 3 ఐటమ్స్ కన్ఫామ్గా కలుపుతారంట. ఎందుకంటే అందులో వేస్టేజ్ పోవడానికి, నెక్స్ట్ కలర్ రావడానికి, ఈ 2 రావడానికి ఇవి కలుపుతున్నారనమాట. చూసారా, పొయ్యి వెలిగించి స్టార్ట్ చేసిన నుంచి ఇంక ఎండింగ్ వరకు కూడా ఈ చెరుకు పిప్పుని ఇంక ఇలా మంట పెడుతూనే ఉండాలంటండి. మొత్తం అంతా కూడా మొత్తం అండి, ఇది జ్యూస్ చేయడానికి మినిమం 2 hours పడుతుంది. నెక్స్ట్ ఈ రసం అంతా మరిగి బెల్లం అవడానికి 4 hours అండి. కన్ఫామ్గా 6 hours ఓన్లీ దీని వర్క్ అనమాట. ఈ 4 hours కూడా ఇంకా ఆపకుండా ఇంకా అలా మంట పెడుతూనే ఉండాలన్నమాట ఆ చెరుకు పిప్పులతో. చూసారా, ఇందాక చెప్పాను కదా, ఈ రసం అంతా పోయాక ఆ టబ్ దాంట్లోని లాస్ట్లో ఇలా వేస్టేజ్ మొత్తం లాస్ట్కి ఇంక ఇలా ఉండిపోతుందన్నమాట. ఇలా మొత్తం అందులో వేస్టేజ్ అడుగును ఉండిపోతుంది. ఇలా అంతా కూడా పొయ్యి మంట వెలుగుతూనే ఉంటుంది ఇంకా. ఇప్పుడు సెకండ్ కలుపుతారని చెప్పాను కదా, ఇది సెకండ్దండి. ఇదేంటంటే బెండ చెట్టు అంటండి, అది కూడా మగ బెండ చెట్టు అంట. చూసారా, మగ బెండ చెట్టుకి అంటే ఇలా చిన్న కాయలు ఉంటాయంట. ఆడబెండ చెట్టుకి అంటే మనం వంట చేసుకుంటాం కదా అవ్వంట. ఆడబెండ చెట్టు అంటే మగ బెండ చెట్టు అనమాట. ఇప్పుడు అక్కడ పొయ్యి వెలుగుతుంది చూసారా, పొయ్యి వెలుగుతున్న దానికి అంతా దీనిలో నుంచి పొగ అంతా బయటకు వస్తుంది మొత్తం. స్టార్టింగ్ అంటే రసం అంతా వేడెక్కింది, వేడెక్కాక పైన వేస్టేజ్ని చూసారా ఎలా తీస్తున్నారో దాంతో. ఇలా దీంతో మొత్తం అలాగ కూడా ఆ సగం మరిగే వరకు కూడా ఇంక ఇలా తీస్తూనే ఉన్నారండి మొత్తం వేస్టేజ్ అంతా కూడా. ఇలా తీసి ఆ పక్కన ఒక టబ్ లాంటిది పెట్టారు, దానిలో వేస్తున్నారనమాట. ఇప్పుడు మనం 3 ఐటమ్స్ వేస్తారని చెప్పాను కదా, అందులో ఈ మగబెండ చెట్టు ఐటమ్ అది వాటరు వేస్తారు.
అది దానివల్ల ఈ వేస్ట్ ఐటమ్ అంతా కూడా, ఇందులోని వేస్టేజ్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుందంట. ఇలా చూసారా ఎలా మరుగుతుందో. ఇలా మరిగే కొద్దీ కూడా దానిలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం వేస్టేజ్ని ఇంక ఇలా తీస్తూనే ఉన్నారండి. సగం ఒక 2 అవర్స్ వరకు కూడా ఇలా తీస్తూనే ఉన్నారు. 2 అవర్స్ తర్వాత మాత్రమే ఇంకా కలుపుతూ ఇంకా మంట పెడుతూ ఉన్నారనమాట. చూసారా ఎలా కాలుతుందో పోయి. ఇక ఇదే అండి మగబెండ చెట్టుని శుభ్రంగా చెదక్కొట్టేసి ఒక వాటర్ లిక్విడ్లో కలిపేసి 2 అవర్స్ తర్వాత వేశారనమాట. అప్పుడు ఇంకా వేస్టేజ్ ఏదైనా ఉంటే మాత్రం వచ్చేయడానికి అని చెప్పేసి వేశారు. అది ఇలా మరుగుతున్న కొద్దీ ఆ లిక్విడ్ది వేసాక మరుగుతున్న కొద్దీ కూడా అలా చూడండి సైడ్లు అంటే వైట్గా కనిపిస్తుంది కదా, అంత వేస్టేజ్ వచ్చేస్తుంది. ఇవి చూసారండి, ఇవి హైడ్రేస్ బిళ్ళలు అంటే ఇది ఏంటంటే బెల్లం కలర్ రావడానికి అనమాట. చూసారా ఆ లిక్విడ్ అంతా బ్లాక్గా ఉంది కదా, ఇవి వేస్తే అలా మరిగే కొద్దీ కలర్ వస్తుందంట, బెల్లం వైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ఓన్లీ తెలియలేని వారి కోసమే నేను చూపిస్తున్నానండి. నేనైతే ఇప్పటికొచ్చి నిజంగా చూడలేదు బెల్లం తయారు చేయడం ఎలా అనేది. ఇదే ఫస్ట్ టైము, అందుకే నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఇలా మొత్తం ఇంకా వేస్టేజ్ మొత్తం వస్తుంది. వేస్టేజ్ని ఇంకా అలా ఒక 2 అవర్స్ వరకు చెప్పాను కదండి, 2 అవర్స్ వరకు కూడా ఈ వేసిన వాటి వల్ల వచ్చేస్తుంది. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత ఇలా అవుతుందన్నమాట. చూసారా ఎంత బాగా మరుగుతుందో. చూసారా ఎలా మరుగుతుందో. ఇది మరిగేటప్పుడు మాత్రం స్మెల్ చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందో. నేను ఫస్ట్ అనుకున్నాను ఇది రెడీ చేసినప్పుడు చూస్తుంటే అబ్బా బెల్లం ఎలా తింటారో బాబు అనుకున్నాను. కానీ మరిగి చేసి రెడీ అవుతేప్పటికి చాలా టేస్టీ వచ్చిందనమాట. ఫస్ట్ చూసిందంతా కూడా నేను మర్చిపోయాను ఎండింగ్కి వచ్చినప్పటికి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు తెలిసి మేబీ అందరూ చూసుండరు. బెల్లం తయారు చేయడమా అనుకుంటారు, కానీ చూసుండరు అని చెప్పేసి నేను పెట్టానండి. ఇది చూడలేని వాళ్ళ కోసం మాత్రమే. ఇది అంటే లాస్ట్ ఎండింగ్కి వచ్చే కొద్దీ అండి, ఇది ఎండింగ్ వరకు ఇలాగే ఇంకా పొంగుతూ ఉంటుంది అన్నమాట. ఇది లాస్ట్ ఎండింగ్ అండి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం ఉండేటప్పుడు అనమాట. ఇది ప్లేట్లోకి తీసి ఇచ్చారనమాట మా అన్నయ్య వాళ్ళే తీసిస్తే. చూసారా దీన్ని ఎలా ఉందో. ఇది ఇంకా ఫైనల్కి వచ్చింది. ఇది ఇలా కలుపుతూ ఉన్నారు. చూసారా హనీలా ఉంది కదా, సేమ్ మంచి కలర్ వచ్చింది, హనీ కలర్ లాగా. ఇది ఫైనల్కి వచ్చిన దాన్ని ఇలా ఇది ఏదో చెప్పారు పేరు, ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందంట. మా అన్నయ్య ఏం చేశారంటే వాటర్ తీసుకురమ్మని అందులో బెల్లం వేసారనమాట. ఇది ఏంటంటే లేత పాకం వస్తుంది అనమాట. ఇలా చూడండి, ఇదేంటంటే హల్వా ఉంటుంది కదా,
ఆ టైపు లేత పాకం మీద ఇలా వచ్చింది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పుడు కానీ చాలాసేపు ఇలాగే ఆడుకున్నాం మేము. చూసారా హనీలా ఉంది, మంచి కలర్. ఇది చాలా బాగా నచ్చింది. ఇలా లాస్ట్ ఫైనల్ ఇంకా అయిపోయాక ఇలా ఇంకంతే అండి. ఇంకా అది కొంచెం ఆరాక ఇలాగా బుట్టలు ఉన్నాయి కదా, ఈ బుట్టల్లోకి ఎత్తేసారనమాట మొత్తం అంతా కూడా. ఇలా ఒక్కొక్కటి దగ్గర 17 kgs అలా వస్తుంది అనమాట ఒక బుట్ట. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.